చెప్పండి చెప్పండి. బ్రీఫ్గా చెప్పండి సార్. బ్రీఫ్గా చెప్పండి. ఈరోజు ఉమ్మడి రాంబాబు గారిని జైల్లో పెట్టిన సందర్భంగా ఆయనతో మాట్లాడతారు. అయితే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలు అంటే మీరు ఇంకోటి చెప్పచ్చు. ఈ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి విధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు జరుగుతున్నటువంటి విధానాలు అయితే మనం చూస్తున్నాం. అయితే మీరందరూ కూడా మీరంటే అవసరాలు అధికార పార్టీ నుంచి మాట్లాడేటువంటి మాటల్లో మీరు ఆ వేళ ఆ చేశారు అని చెప్పేసి వాళ్ళందరి గురించి కూడా మాట్లాడతారు. ఓకే, ఆ పరిణామాలే ఈవేళ ఇక్కడ ఉన్నాం మేము, మీరు అక్కడున్నారు. మీరు అదే కోరుకున్నారనేటువంటి అర్థమవుతుంది. తప్పకుండా ఇది మళ్ళీ అటు నుంచి ఇంకో స్థిరపడితే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది తప్పకుండా జరిగి చేస్తుంది. ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అంబటి రాంబాబు గారు తిరుపతి లడ్డు గురించి మాట్లాడితే ఆయన జైలుకి పంపిస్తారు. మీరు తిరుపతి లడ్డుకి సంబంధించినటువంటిది ఎవరు దీన్ని తీసుకొచ్చారు? రాత్రి ఆ ప్రెస్ మీట్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు మాట్లాడారు. దాంట్లో తిరుపతి లడ్డులో తెలుసుకోగలిసినటువంటి విషయాలు మోస్తమే. అది నాకు రిపోర్ట్ వచ్చిన తర్వాత శ్యామలరావు నాకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే నేను మాట్లాడానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తాడు. ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను ఉంటే విజ్ఞప్తి చేస్తున్నాను. విజ్ఞప్తి అనుకోవచ్చు, అది హెచ్చరిక అనుకోవచ్చు, తిరుపతిలో అనుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి, ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు. 2003లో మైనంలో ఇది అలిపిరి సంఘంలో చెప్పి చెప్తుంటారు. అలిపిరి సంఘంలో మిమ్మల్ని కాపాడినటువంటి తిరుమలేశ్వరుడికి మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు వస్తాయి. మీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద చిత్తశుద్ధి అనేటువంటి ఉంటే ఇది మీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ మీ దగ్గర పెట్టుకుని ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఎవరిని జైలుకి పంపించాలి, ఎవరి మీద ఏ యాక్షన్ తీసుకోవాలనేటువంటి మీరు తీసుకునేటువంటి అధికారం మీకు ఉంది. ఒక ముఖ్యమంత్రిగా అవకాశం మీకు ఉంది. దాన్ని రాజకీయం చేద్దామనేటువంటి ఉద్దేశం కాకపోతే డేట్లు కూడా చెప్తున్నాను. జూన్ నెలలో ముఖ్యమంత్రి అయ్యారు. జూలై ఆగస్టులో మీరు మీటింగ్ పెట్టారు దీని గురించి. ఆగస్టు నెలలో ఎమ్మెల్యేలు అందరితో మీటింగ్ పెట్టి తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇది కలిసింది అనేటువంటి మీరు చెప్పారు. పెట్టుకోండి. అంటే ప్రచారం ఎవరికి కావాలి? ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎవరికి చేశారు? వెంకటేశ్వర స్వామి మీద నిజమైనటువంటి భక్తి ఉంటే మన దగ్గర అధికారం ఉన్నప్పుడు అధికారం ఉపయోగించి కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా ఇది దుర్మార్గమైనటువంటి విధానమైనటువంటిది ఆలోచన చేశారు. సరే, ఈవేళ ఏమైంది? రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చినటువంటి మీ సంస్థల మీద మీకు నమ్మకోలేదా? ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థలో నుంచి వచ్చినటువంటి రిపోర్ట్, ల్యాబ్ నుంచి వచ్చినటువంటి ఆ రిపోర్టు ఏం చెప్తుంది? అటువంటి కల్తీ అనేటువంటి జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి నేను మళ్ళీ అలా పోతాను తెలుసుకోవాలి కల్తీ అనేటువంటిది తప్పు అనేటువంటి ఆ రిపోర్ట్ వచ్చింది. ఏం సమాధానం చెప్తారు మీరు? ఏం మాట్లాడతారు మీరు? మాట్లాడటానికి ఏదో ఎలా మాట్లాడతారు. కానీ ఆత్మ అనేటువంటి తోటి ఉంటుంది. ఇది వెంకటేశ్వర స్వామి రోజు పోతుంటే మనందరం కూడా, నేను కూడా వెంకటేశ్వర స్వామి చూశాను. అంటే నేనంటే నేనే కాదు, అలాగే ఎంతోమంది ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా. మరి మీరు అన్నటువంటి పదాలు వింటుంటేనే బాధ కలుగుతాయి. దీనికి ఆ కలియుగమైనటువంటి వెంకటేశ్వర స్వామి దీనికి ఎవరికి ఏ రకమైనటువంటి పరిస్థితి ఇవ్వాలనేటువంటి ఇస్తాడనేటువంటి తెలియబడుతుంది. నిన్న రాంబాబు గారు దాని మీదే రెక్కలు పెడుతున్నారు అని చెప్పేసి అడిగితే దాన్ని ఆయన మొత్తానికి వచ్చి ఆయన కారు ఆపితే ఆయన ఆ బాధలో మాట్లాడినటువంటి మాట్లాడవచ్చు. ఈ దగ్గర ఉన్నటువంటి
అనుకూలమైనటువంటి మీడియాల ద్వారా దాన్ని పదే పదే చూపించి ముఖ్యమంత్రి గారు చెప్పారు అని చెప్పి దాన్ని చెప్తున్నటువంటి విషయం దుర్మార్గమైనటువంటి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికాడు వెంబడించి 5 గంటలు జరిగినటువంటి ఆయన లోపల ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. ఇంత దుర్మార్గం. ఆ పోలీసులు ప్రేక్షకులతో వహిస్తున్నారా? అధికారం ఈవేళ శాశ్వతం కాదు ఎవరికైనా. ఈవేళ మనకు అధికారం ఉండొచ్చు, రేపు వాళ్ళకి అధికారం ఉండొచ్చు. అధికారులు మాత్రం శాశ్వతం. ఆ అధికారులు మాత్రం వాళ్ళ బాధ్యతలు సక్రమంగా నిర్వహించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అలా కాకుండా వీళ్ళు చేయవలసినంత చేసిన తర్వాత 10:30కే రాంబాబు గారిని అరెస్ట్ చేసి లోపలికి స్టేషన్కి తీసుకెళ్ళారు. మీరు ఆ పని ముందు ఎందుకు చేయలేదు? ఇది కాకుండా ఒక ఎమ్మెల్యే వచ్చి అక్కడికి ఇష్టానుసారంగా రాంబాబు గారి ఇంటి మీద కర్రలతోటి రాడ్లతోటి వారు ధ్వంసం చేశారు. సరే, తప్పు మాట్లాడినటువంటి వాళ్ళకి, తప్పు చేసినటువంటి వాళ్ళకి కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, శిక్ష అనేటువంటి. సరే, అది ఒక విధంగా అయితే అది ప్రతిపక్ష పార్టీకేనా, అధికార పార్టీకి ఉండదు. ఇంకా అది అధికార పార్టీ నుంచి వెళ్ళి అంత పోలీసులు ఎదురుగా వాళ్ళ ఇంటికాడ దౌర్జన్యం చేసినటువంటి వాళ్ళ మీద ఎందుకు కేసులు రిజిస్టర్ చేయట్లేదు? ఒకప్పుడు జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద వెళ్ళారంటే జోగి రమేష్ మీద కేసు రిజిస్టర్ చేసిన ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం. ఈరోజు ఆ పని మీరు ఎందుకు చేయట్లేదు? అదేవిధంగా వంశీ పార్టీ ఆఫీస్, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళి గొడవ చేసినప్పుడు వంశీ మీద కూడా కేసు రిజిస్టర్ అయింది. ఈరోజు కూడా ఆ కేసు కోర్టులో తీసుకున్నారు. ఈ పని మీరు ఎందుకు చేయట్లేదు? ఎంత విచ్చలవిడిగా మీరు ప్రవర్తిస్తున్నటువంటి దానికి మూల్యం చెల్లించుకునేటువంటి రోజు తొందరలోనే ఉందనేటువంటి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఏదో మొన్న మాట్లాడారు అంటే మీ అధికారంతో తొక్కిపెట్టి వీళ్ళందరినీ ఈ విధంగా దారికి తెచ్చుకోవాలంటే తెలుగుదేశం పార్టీలో మీరు ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా దాన్ని ఎదుర్కోవడం కోసం వైఎస్ఆర్ పార్టీ నుంచి సురక్షితంగా ఉన్నారు. నేను ఈరోజు రాంబాబు గారిని మాట్లాడితే ఆయన ఆవేదన, ఆయన మాటలో కూడా చాలా వరకు చెప్పేటువంటి విషయాలు కాదు. కానీ చాలా దుర్మార్గమైనటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు గారు పెట్టమనంటే వద్దరా. శక్తికి మించినటువంటి ఆధారాలు, శక్తికి మించినటువంటి ఒక పరిశీలన చేయటానికి ఒక సంస్థ అనేటువంటిది శక్తి ఎవరిచ్చారు? ప్రభుత్వమే కదా ఇచ్చింది. దానికి మించినటువంటి ఆధారాలు అంటే పైనుంచి తీసుకురావాలి. వెంకటేశ్వర స్వామి వాళ్ళు దానికి మించినటువంటి ఆధారాలు ఏమైనా ఉంటాయి? సిబిఐ కాదు, సిబిఐ ఎంక్వైరీ చేస్తే అది చుట్టూ కోర్టులో ప్రవేశపెట్టింది. దానికి మించినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయంటే మరి ఆయన కొట్టే పెట్టమనండి, తప్పే ఉంది. ఇప్పుడు దాకేసులు పెట్టలేదు. మాట్లాడారు జరిగితే జరగచ్చు. ఒక టార్గెట్ పెట్టుకుని చేస్తున్నటువంటి విధానం ఇది. కొంతమందిని కావాలని చేస్తున్నటువంటి విధానం ఇది. ఆ రెడ్ బుక్ లో రాసుకున్నటువంటి దాంట్లో ఎవరి పేరు ఉంటే వాళ్ళ మీద జరుగుతున్నటువంటి కాపుల మీద దాడి కింద అనేటువంటి వాళ్ళ అవసరం కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే కాపుల మీద దాడి కింద మాట్లాడలేదు. కాపుల్లో వాయిస్ ఉన్న వాళ్ళ మీద మాట్లాడుతున్నారో, ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళ మీద మాట్లాడుతున్నారు అనేటువంటి చెప్పారు. ఆ వేళ రంగా గారిని చెప్పేసినటువంటి ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే రంగా గారిని రక్షించారు. ఆ రంగా అనేటువంటి వ్యక్తి చనిపోకపోతే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మా కోరిక నెరవేర్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు రంగా అనేటువంటి వ్యక్తి. అది ముందే గ్రహించినటువంటి వాళ్ళు ఆయన మొదలుపెట్టారు. బాబుల మీద దాడా, ఇంకొకరి మీద దాడా అనేటువంటిది మీరు ఎలా తీసుకున్నా నాకేం అభ్యంతరం లేదు. కానీ జరిగినటువంటి విధానాన్ని మాత్రం ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు మర్చిపోలేరు. రంగా గారు హత్య అనేటువంటి దాన్ని అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు అనేటువంటిది అప్పుడు జనరేషన్ గుర్తుంటే వాళ్ళు మళ్ళీ పిల్లలకు చెప్తున్నారు. ఆ పిల్లలకు చెప్తున్నారు. 40 సంవత్సరాలు అయిపోయినా ఈ రోజు రంగానే ఆరాధ్యంగా చూస్తున్నారంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు ఎలా చెప్తుంటారు. ఈ
చూస్తున్నంతకాలం కూడా రంగా అనేటువంటి హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారు అనేటువంటిది ఎప్పుడు వెనకాలనోడు చెప్తూనే ఉంటారు. దాంట్లో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. వైసీపీ పోరాటం ఎలా ఉండబోతుంది మరి? వరుస దాడులు కానివ్వండి, ఎన్నికల మొత్తం పెట్టడం కానివ్వండి, తిరిగి మళ్ళీ కేసులో పడుతుంది. కాకినాడలో నమ్మకం, రాజమండ్రి, ఎస్పీ ఎలా ఎలాగనేటువంటిది వాళ్ళు ఎన్ని రకాల కేసులు పెట్టి ఎదుర్కోవడం జరుగుతున్నాం. ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే నష్టపోయింది వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టాం. వాళ్ళని ఎవరైతే ఉన్నారో నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరు జోగి రమేష్ గారి ఇంటి మీదకి వెళ్ళి ఏళ్ళు తగలు పెట్టాయి. అంతకుముందు 2 రోజుల క్రితం మాట్లాడితే ఒక పథకం ప్రకారంగా కాబట్టి 2 రోజుల ముందు మాట్లాడినటువంటి జోగి రమేష్ గారు మాట్లాడినటువంటి మళ్ళీ వీళ్ళు పంపించి ఐదు తగలబెట్టేటువంటి ఏం చేద్దాం అనుకున్నారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రజలు భయభాతం చేద్దాం అనుకున్నారా? చేయండి, ఇష్టం వచ్చినట్టు చేయండి.